దీపం 2 పథకం ద్వారా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దీపం 2 పథకం ద్వారా మహిళలకు అందజేసే గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూపర్ 6 లో భాగంగా మహిళలకు సంవత్సరానికి ఉచితంగా 3 సిలిండర్లు పంపిణీ చేస్తామని చెప్పిన మాట ప్రకారం 2024లో మొదటి విడతగా తిరుపతి పట్టణం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పంపిణీ చేయడం జరిగిందని, మళ్లీ రెండో విడత కూడా తిరుపతి పట్టణంలో పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి దీపం 2 ద్వారా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో మీకు లేని మాకు కొత్తగా క్రియేటివ్కి మేము 2,800 కోట్లు ఖర్చు పెడుతున్నాం ఈ ప్రోగ్రామ్కి. ఓకేనా? సో దయచేసి డెలివరీ బాయ్స్ అందరూ కూడా మీరు మాట్లాడుకుంటూ తిరుపతిలో ఎక్కడ కూడా మీరు అడిషనల్గా తీసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే గవర్నమెంట్ ఇంత కష్టపడి అందించే కార్యక్రమం